హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చిత్తడి నేలల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 2వ తేదీన చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకుంటాము. ముఖ్యంగా చిత్తడి నేలలు అంటే ఏమిటి? ఎల్లప్పుడూ కూడా నీరును నిల్వ ఉంచుకునే నేలలను చిత్తడి నేలలు అంటాము. వీటికి ఉదాహరణ చూసుకున్నట్లయితే సరస్సులు, చెరువులు, కుంటలు వీటన్నింటినీ కూడా మనం చిత్తడి నేలలకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ చిత్తడి నేలలు మానవుని మరియు జంతువులు, పక్షులు వంటి వాటి జీవ మనుగడకు ఎంతగానో ఉపయోగపడతాయి. రకాల జంతువులు, వివిధ రకాల పక్షులు వీటన్నిటిపైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి మనం ఇలాంటి వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 2వ తేదీన చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకోవడానికి కారణం ఏమిటంటే, ఓన్లీ వ్యవసాయం చేసే వారికి మాత్రమే నేలల గురించి తెలియాలి అనేది ఏం లేదు. భావితరాలకి కూడా మన యొక్క నేలల యొక్క ప్రాముఖ్యత తెలియాలి. కాబట్టి ఈ రోజున మనం చిత్తడి నేలల ప్రాముఖ్యత గురించి చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకోవడమే కాకుండా భావితరాలకి చిత్తడి నేలలు మరియు వివిధ రకాల నేలల గురించి తెలియడం కోసం మనం స్పెషల్గా జరుపుకోవడం జరుగుతుంది. మరియు ఇలాంటి వాటిని కలుషితం చేయకూడదు అనేది మన భావితరాలకు తెలియడం కోసం కూడా జరుపుకుంటాము. ఎందుకంటే నీటిలో మనం చెత్త వేయడం వలన నీరు కలుషితం అవుతుంది. వివిధ రకాల జంతువులు దీనిపైన ఆధారపడి జీవిస్తాయి కాబట్టి వాటికి ఇబ్బంది అవుతుంది. మరియు మనం ప్లాస్టిక్ వంటి వస్తువులను, చెత్తను ఇలా నీటిలో వేయడం వలన భూగర్భ జలాలు దెబ్బతిని రాను రాను మనకి ఎంతో కష్టమవుతుంది. కాబట్టి ఇలాంటివి ఏవి చేయకూడదు, ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పి మన భావితరాలకు మనం నేర్పాలన్న ఉద్దేశంతో ఈ ఫిబ్రవరి 2వ తేదీన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. మరియు మనం ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది అన్న విషయం మనం మాత్రమే కాకుండా మన భావితరాలు కూడా గుర్తుపెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈ చిత్తడి నేలల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది.